వీడియోలోని ఈ చిన్న పాపను చూడండి, ఎంత చలాక్గా ఉందో, ఎంత బాగా తన పని తను చేసుకుంటుందో, మనం చెప్పిన పనులన్నీ ఎలా ఒబే చేస్తుందో. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి గత 6 నెలలుగా తన ప్రమేయం లేకుండా మెడ ఒకవైపు తిరిగిపోవటం, నడుస్తుంటే కాలు తత్తరపాటు పడటం అనేది జరుగుతూ ఉంది. కేవలం ఒక టాబ్లెట్ ద్వారా తనకున్న ప్రాబ్లం మనం తగ్గించగలిగాం. ఇప్పుడు తను ఇతర పిల్లల్లానే ఆడుకోగలుగుతుంది, మనం చెప్పిన పని చేసుకోగలుగుతుంది. అయ్యే ప్రాబ్లము డోపా రెస్పాన్సివ్ డిస్టోనియా అండి. ఇది జనరల్గా మామూలు పిల్లలు నార్మల్గానే ఉంటారు. 3 నుంచి 6 లేదా 7 ఏళ్ల వయసులోపు ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. దీనికి మనం డోపమిన్ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకున్న ప్రాబ్లం కంప్లీట్గా మనం కంట్రోల్ చేయగలుగుతాం. చాలామంది ఇది తెలియక ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, లేకపోతే ఏదైనా నాటు వైద్యాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. టైమ్లీ ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లం మనం కంట్రోల్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ.